దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఇవ్వబడింది. మీరు బతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించున్నాడు దేవాదేవుడు. ఎట్లుగా ఒకప్పుడు ఎండిన స్థితిలో ఉన్నాం, దీన స్థితిలో ఉన్నాం. ఎముకలకి మనకైనా జీవాత్ముడు శక్తిమంతుడైన, మనలో జీవం లేనప్పుడు జీవం ఇచ్చే శక్తిమంతుడైన, కృపగలవాడు. కాబట్టి ఇదన్నా నువ్వు ఏ అయితే బతకాలంటే మనకి ఆయన ఆత్మ కావాలి, ఆయన జీవం కావాలి. ఆయన ఆత్మలో ఉంటే మనం జీవించగలం, లేకపోతే జీవించలేం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభు యొద్దకు వచ్చి ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు చెరిగి జీవాత్మ ఊతున్నాడండి. జీవాత్మతుడు సమస్తము. మరి నరుడు చెప్పిన మాట అంతా లోయలో కానీ ఎముకలు అన్నట్లకి మరి చేశాడు, కానీ జీవం పోయేలాపోయాడు. కానీ దేవుడే జీవం పోసాడు. కాబట్టి ఏదైనా నీలో జీవం లేదని బాధపడుతున్నావు, నీలో సమాధానం బాధపడుతున్నావు, కృంగిపోయినామో, నిందలు ఉన్నాయేమో, అవమానాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయేమో, ఏ చేస్తే నీకు పని సమాధానం లేకుండా జరుగుతుందేమో, కుటుంబంలో నెమ్మది లేదేమో, దేవాదేవుడు అంటున్నాడు, ఇదిగో నరపుత్రుడా, నువ్వు బ్రతికినట్లు జీవాత్మ నీలో రప్పిస్తున్నాను, అనాత్మ నీలో రప్పిస్తున్నాను. నువ్వు నిత్యము సమాధానంతో ఉండే కృప దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇది మనం బతకాలంటే ఆయన జీవాత్మ మనలో ఉండాలి. అలాంటి ఆత్మ మనం పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రారంభించి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించిన, నీ కుటుంబంలో ప్రతి కీడు కొట్టిపోయి సమాధానం కనింపబడును గాక. బలహీన సమయంలోనేమో దేవుడు నేను బలపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో మీకు కూడా ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా, కృపగలేసు నీకు వందనాలు, కనికరపుండా నీకు స్తోత్ర. మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగుంచండి. వెళ్ళిన ప్రతి పనుల్లో విజయాన్ని దయచండి. దుష్టిని సాతాను ద్వారపరచు. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పనుల మరముత్తులు తీసి బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బత విడుదల దాచండి, అప్పుల నుంచి విడిపించండి ప్రభా. భార్యభర్త సమాధానం కుటుంబంలో సమాధానం దయచండి. గర్భాలు తెరవండి అయ్యా. యవన కుమార్ తల్లిదండ్రుల మాటలు లోబడి కృప దయచండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులు ప్రారంభించి ప్రతి పనులు మీరు తోడుగుండండి. ఇగో నాయనా, ఈ దినం బయటికి వెళ్ళి క్షేమంగా గృహము చేర్చి కృప చూపించి దినమంతా మమ్మల్ని, మా చేతి పనులు, మా యజమానులు, తోటి పనులు అందరినీ దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.